లోయలు దేవుని మహాకృప చేత, ప్రేమ చేత, వాటి దైవిక సత్యాలు దేనికి ఎందుకు, ఏ లోయ దేనికి సాదృశ్యంగా ఉంది అనే సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ కోరు లోయ అనుభవం ఎవరికి వద్దని, దైవ సంబంధమైన బెరాకా స్తుతి లేక ఆశీర్వాద లోయ అనుభవాలకి మనం వెళ్ళాలని, దేవుని దగ్గర అలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇచ్చిన ధన్యతను పట్టిస్తున్నాం. క్రైస్తవం ఎలా లోయ అనుభవం, ఎంత దైవిక అనుభవం. అక్కడ గొలియాతును అనే భయంకరమైన వ్యక్తిని దావీదు ఎలా చంపాడో మాకు దైవిక స్థితిని మాకు నేర్పించారు. కనుక దేవుని పాదాల దగ్గర ఈరోజు ఎక్కలేని ఎత్తైన కొండలకు మేము ఎక్కాలి. అలాంటి దైవిక అనుభవం కూడా మాకు ఇవ్వండి బాబా. లోయలో పుట్టు పద్మం వంటి దాన్ని, షారోను పొలములో పోయి పుష్పం దాని లోయలో పుట్టు పద్మం అంటే పరమగీతో రాయబడినట్టు కొండల అనుభవం, లోయల అనుభవం, ఆత్మీయ అనుభవాల్లోంచి వెళుతూనే మేము క్రీస్తు స్వరూపంలో కట్టబడగలిగిన దైవిక కార్యం మా జీవితాల్లో జరిగించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈరోజు మరి 84వ కీర్తన మనం ఒక లోయ అనుభవం చూసి దేవుని పాదాల దగ్గర మనం ఈరోజు ఎక్కలేని ఎత్తైన కొండలు వీలైతే 2-3 విషయాల్ని నేర్చుకుందాం. 84వ కీర్తన ఒకసారి తీయండి. 84వ కీర్తన ఒకసారి తీసి లోయ అనుభవం, ఆ దైవికమైన అనుభవం సార్ చూద్దాం. బాకా లోయ అని రాయబడింది. వారు బాకాలో వెలుబడి వెళ్ళుచు, 6వ వచనం 84:6లోని. వారు బాకాలో వెలుబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాని దాని దీవెనలతో కప్పును. వారి నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వాళ్ళు ప్రతి వాడును సియోను దేవుని సన్నిధిని కనబడును. చాలండి. ఎవరు అని రాయబడితే దానికి వారు అన్న మాట ఎవరి గురించి రాయబడింది అని చూద్దాం. నీ మందిరం నందు నివసించు వారు దాన్ని, వారు నిత్యము నివసించు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట. దేవుని స్తోత్రం. నీ మందిరం మందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము స్తుతించు. మందిరము అనగా పరలోక మందిరము, మనం ఉంటూ ప్రార్థన ఆరాధన చేస్తున్న మందిరము, ఉదయం అనే మందిరం. ఈ మూడింటిని మనం బైబిల్ గ్రంథంలో దేవుని మందిరంగా పరిగణిస్తాం. దాంట్లో కూడా నీ మందిరమందు బలమునందు మనుషులు దాన్ని జాగ్రత్త గమనించాలి. నీ మందిరంలో నీ వలన బలమునందు మనుషులు. ఇది చాలా జాగ్రత్తగా కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచిద్దాం. దేవుని వాక్యం అందరికీ ఒకేలా ప్రకటించబడుతుంది. దేవుని వాక్యం అందరికీ ఒకేలాగా ప్రకటించబడుతుంది. పరిశుద్ధాత్మ తండ్రి ఎవరు దేవుని వాక్యాన్ని సరైన రీతిలో అవగాహన కలిగి హృదయంలో తీసుకుంటారో వారు ఫలిస్తారు. ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారో వారి జీవితంలో లేనిపోని సమస్యలకి గురైన ప్రమాదం. వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు. దాన్ని బైబిల్ గ్రంథంలోంచి లేఖంలో చూస్తే పౌలు గారు పేతురు రాస్తూ చాలా కఠినమైన మాట రాస్తాడు. అది మనకు కఠినం అనిపించవచ్చు, కానీ దేవుని వాక్యస్థమైన హెచ్చరిక. 2వ పేతురులో పేతురు గారు రాస్తూ 2వ పేతురులోని పేతురు రాస్తూ దాన్ని చాలా స్పష్టమైన రీతిలో రాశాడు. చూడండి, 15వ వచనం నుండి చదవండి. నేను మృతి పొందిన తర్వాత కూడా కాదు 1:15 రిఫరెన్స్ చెప్తాను కొంచెం కదా. 3వ అధ్యాయము 15వ వచనం, 2వ పేతురు 3వ అధ్యాయం 15 చదవండి. మరియు ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు.
తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున, అంటే దైవ జ్ఞానంతోనే రాశాడు. వీటిని గూర్చి తన పద్య గ్రంథంలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. గుర్తించండి. వీటి విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థం చేయదు. అది వాక్యాన్ని అపార్థం చేసుకుంటే తమ స్వకీయ నాశనములకు వాళ్ళు అపార్థం చేయదు. అంటే అపార్థం చేసుకుంటే ఏమొస్తుంది? స్వకీయ నాశనం వస్తుంది. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆత్మీయంగా దైవికంగా అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు దీవిస్తాడు. ఈ ప్రపంచంలో ఏ సేవకులు బోధించినా అది ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని దైవికంగా మనం అర్థం చేసుకొని, పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నన్ను సరి చేస్తున్నాడు, నన్ను ఆశ్రయిస్తున్నాడు, నన్ను చక్కదిద్దుతున్నాడు, నా జీవితానికి కావలసిన లేఖనాలు ఇస్తున్నాడు అన్న దైవికమైనటువంటి పాజిటివ్ గా ప్రభు వాక్యానుసారంగా అర్థం చేసుకుంటే దాని ఆశీర్వాదాలు వేరు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథాలు వచ్చి అదే వాక్యాన్ని వ్యతిరేకంగా అర్థం చేసుకొని లేఖనాన్ని అపార్థం చేసుకుంటే దానికి వచ్చే పరిస్థితి వేరు. ఇక్కడ నీ మందిరంలో బలమునందు మనుషులు, దానిలో ఎవరు బలం పొందుతారు? నీ వల్ల బలం నందు. నీ వల్ల ఎలా పొందుతారు బలం? నీ వాక్యం వల్ల, నీ ఆత్మ వల్ల, మీరు చేసే కార్యాల వల్ల. ప్రభు వారు చేసిన కార్యాలు ప్రభు ఆత్మ వల్ల, ప్రభు యొక్క వాక్యాలు బలం పొందుకుంటారు. కానీ ఎవరు వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని దాన్ని దైవ దృష్టి యోగ్యంగా అమలుపరుచుకుంటారో వారు బలం పొందుకుంటారు. వారు ఆత్మీయ బలము, శారీరక బలము, మానసిక బలము, దైవిక బలాన్ని, వాక్యంలో ఉన్న బలాన్ని, ఏదైతే ఆత్మలో ఉన్న బలాన్ని వారు పొందుకుంటారు. నీ వలన బలం పొందు మనుషులు దానిలో, అందరూ కాదు. సంఘానికి 1,00,000 మంది రావచ్చు. ఇప్పుడు ఆయన పేరు సతీష్ కుమార్ గారు హైదరాబాద్ లో కొన్ని లక్షల మంది, 2 లక్షల మంది అంతా వస్తారట. లక్షల మంది వస్తారు, నేను కాదన్ను. కానీ వాక్యాన్ని ఎవరు సరైన రీతిలో అర్థం చేసుకొని దాన్ని అమలుపరుచుకొని అవలంబిస్తారో వారు ధన్యులు. బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇది ఎవరో అందరూ వచ్చిన వాళ్ళందరూ ఏదో జాగ్రత్త గమనించాలి. దేవునికి స్తోత్రం. ఏదో కాలక్షేపం నిమిత్తం ఆదివారం రావాలి, బాగోదు, భార్య బాధపడలేకో, భర్త బాధపడలేకో, పిల్లలు బాధపడలేకో, పాస్టర్ గారు గట్టి చెప్తున్నాడు బాధపడలేకో, ఏదో వచ్చిన పరిస్థితి వేరు. మనపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసి ప్రభు యొక్క వాక్యం ద్వారా బలపడాలి, ఉజ్జీపడాలి, సరిచేయబడాలి, ఆదరించబడాలి, హెచ్చరించబడాలి. ఇలా దైవికమైన ఉద్దేశం కలిగి ఎలాగైనా ప్రభు సారూప్యంలో కట్టబడాలి, ప్రభు రాజ్యం చేరుకోవాలి అని దైవికమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి పరిస్థితి వేరు. లేఖనాలు చెప్తున్నాయి, నీ వలన బలం పొందుకున్న వారు బాకాలలో వెళితే వారు ఆశ్రయించబడతారు. నీ వలన బలము, కృపా బలము, వాక్య బలము, ప్రార్థన బలము, ఆత్మ బలము, ఇవన్నీ దైవిక బలాలు. నీ వలన బలం పొందు మనుషులు మందిరంలో నివసించేవారు. మందిరంలో నివసించడం అంటే అర్థం చాలా మంచి మాట కదా, చాలా స్పష్టంగా. నీ మందిరం నివసించేవారు, మందిరం అందు నివసించేవారు. మందిరం నిత్యము మందిరంలో ఎవరు ఉండిపోతారు? ఒక యాజకుడు ఉంటాడు. ఎవరన్నా పనివారు నియమించబడితే పనివాళ్ళు ఉంటారు. మందిర పని కొరకు పూర్వకాలంలో నియమించబడినట్టు ఇప్పుడు కొంతమంది నియమించబడితే అలా మందిరంలో ఉంటారు. వాళ్ళు అక్కడే పడుకుంటారు, అక్కడే వాళ్ళ జీవితం వెళ్ళబుస్తారు. ఇంక ఎవరు లేని పరిస్థితిలో వాళ్ళు దేవుని మందిరంలో ఉండిపోతారు. అది వేరు. కానీ బైబిల్ అందరూ మందిరము అనగానే దేవుని సంబంధంగా, దేవునికి స్తోత్రం, దైవ సంబంధంగా పరలోక మందిరము, మనం వెళుతున్న మందిరము, దేవుని ఉదయంలో దైవ సంబంధంగా, వాక్య సంబంధంగా నివసించేవారు. ప్రైజ్ గాడ్. మన హృదయంలో దైవాక్యం నివసించింది అనుకోండి, మనం దేవుని మందిర సంబంధమైన నివాసం చేసేవారిలో ఉంటాం. మన హృదయంలో దేవుని వాక్యం ఆత్మ నివసించింది అనుకోండి, ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడిన వారిగా ఉంటాం. మన జీవితంలో దేవుని ప్రేమ ఉందనుకోండి, పూర్తిగా ఉదయమంత ప్రేమ, ఆ ప్రేమలో నివసించేవారుగా ఉంటాం. దాని అటువంటి క్రియాపూర్వకంగా అర్థం.
ప్రేమను క్రియాపూర్వకంగా చేస్తే ప్రేమలో నివసిస్తున్నాం అని అర్థం. వాక్యాన్ని క్రియాపూర్వకంగా చేస్తే వాక్యంలో నివసిస్తున్నాం అని అర్థం. ఆత్మానుసారంగానే ఉంటే ఆత్మలో నివసిస్తున్న అర్థం. ఎప్పుడు ఈ మూడులోనూ దైవికంగా ఆత్మానుసారంగా వాక్యానుసారంగా నివసిస్తామో దేవుని మందిరంలో నివసించు వారిగా దేవుని అది దేవుడు కావాలి. వాక్యంలో నివసించు వ్యక్తులు కావాలి. ఆత్మలో నివసించు వ్యక్తి. మీరు బైబిల్ గ్రంథాలు జాగ్రత్తగా గమనిద్దాం. నేను నిద్రించితేనే గాని నా మనస్సు మెలకుగా అంటాడు పరమగీతం. మనస్సు దేవుని వాక్యంలో దేవుని ఆత్మలో మెలకుగా ఉంది. శారీరకంగా అలసటపడి రాత్రి పండుకోవాలి, రాత్రి అలసట తెచ్చుకోవాలి, ఉదయకాలం లేచి మళ్ళీ దైవ పనులు దైవ కార్యక్రమాల్లో మనకున్న కార్యక్రమాల్లో పాల్పొందాలి. అది వేరు. ఇక్కడ వాక్యంలో నివసించాలి. క్రైస్తవ బిడ్డలు వాక్యంలో నివసించాలి. వాక్యం దేవుని మీ యందు ఎక్కడ ఉంది, మీరు నా యందును మీ యందు నా మాటల్లో నివసించుని ఎడల అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి. దేవుని మాటలు మన హృదయంలో నివసించాలి. ఆ మాటల్లో మనం నివసించాలి. ఆ నివాసము దైవికమైన నివాసం. అది ఆత్మానుసార నివాసం. అది దేవునికి స్తోత్రం కలుగుగాక. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో ఉన్న సత్యం. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. అంత ఆ పూర్వకాల మన ప్రవక్తలు, పూర్వకాల మన అపోస్తులు, పూర్వకాల మన అపోస్తులు ఏర్పడుతున్న శిష్యులు, పౌలు గారు, ఇతరమైన దైవ భక్తులు వాక్యంలో నివసించేవారు. వాక్యం వారిలో నివసించేది. అందుకే వారిని ఏది ఇష్టమో వారు ఏది అడిగినా సముద్రంలో ఓడ బద్దలిపోతున్న పరిస్థితి వచ్చినా దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఏ సర్వశక్తులు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నానో, ఏ సర్వశక్తులు దేవుణ్ణి ప్రకటిస్తున్నానో ఆ దేవుడే తన దూతను పంపి రాత్రి నాతో మాట్లాడని పౌలు గారు మిగతా జనంతో మాట్లాడుతున్నట్టు లేఖనాల్లో అపోస్తలుల గారిలో సాక్ష్యం ఉంది. మీరు భయపడకండి. తప్పకుండా దేవుడు మన ఒడ్డు చేరుస్తాడు. ఈ తుఫాన్ మన ఏం చేయాలి? ఉన్న సామాన్లు మ్యాక్సిమం మీరు ఏం తినగలరో తిని మిగతా సామాన్లన్నీ పడండి. ఓడ తేలికని చేయండి. వారు తిన్నగా అప్పుడే ఒక ద్వీపానికి వెళ్ళి కొట్టుకొని పోయి అక్కడ వాళ్ళు దీపంలో కూడా వాళ్ళు ఆశ్రయించబడినటువంటి పరిస్థితి, మెలితే అనే దీపం దొరికిన అక్కడ వాళ్ళు ఆశ్రయించబడినటువంటి పరిస్థితులు మనం లేఖనాల్లో చూడగలం. దేవునికి స్తోత్రం. కనుక బైబిల్ గ్రంథం ఉంది, వాక్యంలో వాళ్ళు నివసించేవారు, వాక్యం వాళ్ళు నివసించేది. ఇక్కడ సంఘానికి, నాకు మీకు అందరికీ వాక్యంలో మనం నివసించాలి, మనలో వాక్యం నివసించాలి. ఆత్మలో మనం నివసించాలి, ఆత్మలో మనం నివసించాలి. ఎందుకు? క్రైస్తవుడికి ఉన్నటువంటి దైవిక గుడారం ఏంటంటే పరిశుద్ధాత్మ, దైవిక గుడారం ఏంటంటే దేవుని వాక్యము, క్రైస్తవ గుడారం దేవుని గుడారం అంటే దేవుని ప్రేమ. ఇది పరలోక సంబంధమైనవి. ఆ వాటిలో నివసించే శక్తిని నాకు మీకు ఉండాలి. శారీరకంగా కొన్ని కోట్ల మంది ఉన్నారు. 750 కోట్ల సుమారుగా ఉన్న ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉన్నారు. చాలా మంది శారీరకంగా ఉంటారు. కానీ ఎంతమంది వాక్యంలో, ఆత్మలో, ఎంతమంది ప్రార్థనలో, ప్రేమలో, పరిశుద్ధిలో, దైవాత్మానుసరణ స్థితిలో జీవిస్తున్న వారు ఉన్నారు. ఎంతమంది ఆ దైవిక జీవితం ఆ వారిలో ప్రేమ లేక వారిలో పరిశుద్ధ వాళ్ళ అభిషేకం నివసించే స్థాయికి పెడుతున్నారు. అందుకే ప్రభువారు బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని స్తోత్రం. జక్కయ్య యేసు ప్రభువారిని చూసిన తోడనే వెంటనే తన మనస్సు మార్చుకున్నాడు, తన హృదయం మార్చుకున్నాడు. వెంటనే క్షణాల్లో, సెకండ్స్ కూడా ఉండదేమో, అంత వేరు తన జీవితాన్ని ఫాస్ట్ గా తన జీవితాన్ని, హృదయాన్ని, మనస్సును మార్చుకొని తాను రియలైజ్ అయ్యి, ఎంతకాలం నేను అక్రమంగా పనులు, ఎంత కష్టపడి బాధపడి వాళ్ళు తిట్టిన దెబ్బలాడిన, రకరకాల తిట్టుకున్నా, చెప్పించిన, ఎన్ని రకాలు చేసిన ఆయన పక్కకు దులిపేసి నాకు కావాలి డబ్బే ప్రధానం, డబ్బే ముఖ్యం, డబ్బే దేవుడు, డబ్బే జీవితం, డబ్బే సమస్తం అనుకుని బతికేనే. ఆ బతుకు దుర్బలమైన బతుకు, ఆ బతుకు నాశనకర బతుకు, ఆ బతుకు అపవిత్ర బతుకు, ఆ బతుకు అన్యాయమైన బతుకు, ఆ బతుకు శాపగ్రస్త బతుకు, ఆ బతుకు దేవుని వాక్య విరుద్ధమైన బతుకు, ఆ బతుకు నిత్య నరకానికి చేరుస్తుందనే సత్యాన్ని ఒక్క చెట్టు మీద క్షణంలో పరిశుద్ధాత్మని బయలుపరిచాడు. నువ్వు చేస్తుంది తప్పు జక్కయ్య, నువ్వు జీవిస్తున్న విధానం, నువ్వు సంపాదిస్తున్న విధానం, నువ్వు చేస్తున్న పరిస్థితి పాపం. ఎంతవరకు నువ్వు అక్రమంగా పనులు చేసి జీవించావు. నువ్వు అనుకుంటున్నావు నేను ధనవంతుడిని, నువ్వు పేదవాడివి. ఎందుకంటే
నువ్వు శారీరకంగా ధనవంతుడిగా ఏదో సంపాదించి నేను ధనవంతుడు అనుకున్నావు, కానీ నీ దగ్గర యేసు లేడు, నీ దగ్గర వాక్యం లేదు, నీ దగ్గర పరిశుద్ధాత్మ లేదు, నీ దగ్గర ఆత్మానుసరమైన జీవితం లేదు, నీ దగ్గర దేవుడు ఆశించినటువంటి దైవిక స్థితి లేదు. ఒకవేళ త్రాసులో నేను చూస్తే తేలిపోయిన పరిస్థితి ఉంటుంది. కనుక నీవు ధనవంతుడు కాదు, కడు పేదవి, నువ్వు నిరుపేదరికంలో జీవిస్తున్నావు జక్కయ్య. ఇవన్నీ మనస్సాక్షి ఆత్మ ద్వారా చాలా బలంగా మనస్సాక్షి గుచ్చుకుంది. ఇంకా చూస్తున్నాడు, ఆ పైనుంచి చూస్తున్నాడు జక్కయ్య, తొంగి చూస్తున్నాడు యేసయ్యని. యేసయ్యని చూసిన తోడనే జీవితాన్ని, హృదయాన్ని, మనసుని ఎంతకాలం కష్టపడింది, నేను అనవసరం వ్యర్థం కష్టపడాను. ఎంత దైవ శక్తి మంతుని యొక్క స్వరూపం నా ఎదుర్కొంటుండగా నేను అతన్ని కానలేకపోయానేమో. ఎంత దౌర్భాగ్యుని తండ్రిని. వెంటనే ఒక్కసారి ఎంటీ అయిపోయాడు. అందుకే బైబిల్ కిందని యేసు ప్రభువారు అతని ఉంచి రాయబడిన మాట ఏంటంటే, జక్కయ్య నేడు నీ ఇంట బస్ చేయవలసి ఉంది. చూసి చూడటంతోనే ఆయన మార్పు చెందాడు. జక్కయ్య చూసిన ఆయన మార్పతంలో కనిపించింది యేసయ్యకి. నేడు నీ ఇంట బస చేయవలసి ఉంది. ప్రైజ్ గాడ్. దేవునికి ఇష్టం. ఆయన ప్రక్కనే నీతిమంతులు ఉన్నారు, ఆయన పక్కనే పరిశుద్ధమైన వారు ఉన్నారు, ఆయన ప్రక్కనే ఎంతో మంది ఆయన ప్రార్థన చేసేవాళ్ళు, ఆయన మాటలు వినేవాళ్ళు, ఆయన వెంబడిస్తున్న వాడు ఉండొచ్చు. కానీ చెట్టు పైన జీవితం మార్చుకున్న వ్యక్తిని చూస్తున్నాడు ఇక్కడ. ఒక్క పాపి బైబిల్ గ్రంథం దేవుని వాక్యం, ఒక్క పాపి మారు మనసు పొందుకుంటే పరలోకం వస్తుంది. కనుక ఇక్కడ ఎలా ఉంది, ఇంతవరకు జక్కయ్య ధనానికి నివాసం, అతని పాపపు నివాసంలో ధన నివాసం ధనంలోనే జీవించాడు. అడుగు పెడితే ధనం, బయటకు వెళ్తే ధనం, ఇంట్లో ఉంటే ధనం, ధనం 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 ధనంలో నివాసం చేశాడు. ధనమే నివాసం అనుకున్నాడు. బైబిల్ గ్రంథం ఇంకా నేను ధనం నివాసం కాదు, నాకు యేసయ్య నివాసం అనుకున్నాడు. ఆయన చెప్పిన మాటలే నివాసం అనుకున్నాడు. జక్కయ్య నేడు నీ ఇంట బస్ ఇవ్వాల్సి ఉంది, త్వరగా కిందికి దిగినంతయ్య. మారు మాట్లాడలేదు. తన దైవవాక్యాన్ని వ్యతిరేకమైన ప్రతి స్థితి నుంచి కిందకు దిపాడు. తన అధికారం, తన లోక సంబంధించిన పరిస్థితులు, తన లోకం అపవిత్రమైనటువంటి అక్రమంగా సంపాదించి ఆర్జన అన్నిటి మొత్తం కిందకు దిపాడు. తను ఏదైతే మనసులో అనుకోండి, ఏదో హృదయం అనుకున్నాడో, ఏదైతే నిర్ణయించుకున్నాడో తన హృదయం ఎక్కడ మార్చుకున్నాడు మొత్తం కిందరికి వచ్చిన ప్రభు పాద దగ్గర అన్ని విశదీకరించి చెప్పేసాడు. అప్పుడు చెప్పాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. బైబిల్ అని చెప్తుంది, హీ ఈస్ ద సన్ ఆఫ్ అబ్రహాం. ఎందుకు అబ్రహాము చెప్పాడు అక్కడ? బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాడు. తన స్వదేశాన్ని విడిచిపెట్టాడు, తన సొంత తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, తన బంధువులు విడిచిపెట్టాడు, తన మనస్సంతా దేవుని మాట మీద ఆనుకున్నాడు. అతని ఎంటీ అయ్యాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. He the son of Abraham. Will it be? No, for your mercy in the. దైవీయ వాక్యం ఎంత బలంగా అతని జీవితాన్ని నాటుకుంది. ఒక మాట, నేడు నీ ఇంట, దేవునికి స్తోత్రం. వెంటనే నేను బైబిల్ అని చెప్తే నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని అర్థం ఏంటి? నేడు ఇంటికి దేవుని రాజ్యం, దేవుని ఆశీర్వాదం, దేవుని కృప, రక్షణలో ఎన్ని, రక్షణ అనే 3 పదాల్లో ఎన్ని దీవెనలు అమర్చబడి ఉంచాడో దేవుడు, అన్ని దీవెనలు జక్క ఇంటికి వచ్చాయి, జక్క జీవితానికి వచ్చాయి. నేడు ఇంటికి రక్షణ. గ్లోరీ టు. జక్క గురించి చదువుతున్న కొలది, వింటున్న కొలది, ఆలోచిస్తున్న కొలది ఎన్నో అద్భుతమైన సంగతుల్ని పరిశుద్ధాత్మ తండ్రి బయలుపరుస్తున్నాడు. ఈరోజు నివాసం అన్నది దేవుని బుద్ధిహీనుడు అంతరంగంలో కోపము సుఖ నివాసం చేస్తున్నాడు. జాగ్రత్త గమనించాలి మనం. అందుకే నేను మీరు కూడా బుద్ధిహీనులుగా ఉండకూడదు. వాక్యం నివాసం చేయాలి, ప్రార్థన నివాసాలి, ఆత్మ నివాసం చేయాలి, అభిషేకం నివాసం చేయాలి, దైవచిత్తుని నివాసం చేయాలి. కనుక మనం బైబిల్ చెప్తుంది, ఇప్పుడు అర్థమైందా? నీ మందిరం నివసించు వారు ధన్యులు. వారు బాకాలయలో పడి వెళితే వారు దాన్ని జలమయంగా చేస్తారు. అది అర్థం. అందరూ కాదు, అందరూ వాక్యానికి విరుద్ధంగా ప్రతి ఒక్కరు. నీకు అర్థందా?
నో, దేవుని చిత్తాన్ని, దైవ వాక్యాన్ని, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచి మనం వాసయోగ్యమైన పరిస్థితిలో ఉండలే. కనుక నీ మందు నివసించువారు వాక్యంలో ఆత్మలో నివసించే ధన్యత, ప్రార్థనలో దైవాత్మానుసారంగా దేవుని చిత్తులో నివసించేవారు ధన్యత. దేవునికి స్తోత్రం. నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులు గూళ్ళు కలవగాలి, మనిషి కుమారుడు తలవాచుకుంటే స్థలం లేదు. యేసు ప్రభువు వారు కట్టుకుంటే బిల్డింగ్ కట్టుకోలేడా? ఆలోచించండి. ఈనాడు రాజకీయ నాయకులు కట్టుకున్న బిల్డింగ్లు యేసు ప్రభువు వారు కట్టుకోలేడా? భూమి మీద దేవుని వాక్యం చెప్తుంది, ఆయన దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి వచ్చాడు. ఈ లోక బైబిల్ అందులో ఉంది. ఈ లోకము రాజ్యస్థం అంటే కాదు, దైవ సంబంధం ఉండాలనే దేవుడు తీసుకొచ్చాడు. కుమారుని లోకంలో మొత్తం అంతా దైవికమైన బోధతో, వాక్యంతో, రక్షణతో, ఆత్మతో, ఆశీర్వాదాలతో నింపడానికి ఆయన వచ్చాడు. ఏది తీసివేయాలో దాన్ని తీసివేయడానికి వచ్చాడు. ఏది అక్కడ ఇవ్వాలో అది ఇవ్వడానికి వచ్చాడు. తాను ఏ త్యాగం చేయాలో అది త్యాగం చేయడానికి వచ్చాడు. బైబిల్ దేవుని వాక్యం అంత దైవ కార్యం దేవుడు తలపెట్టాడు యేసుక్రీస్తు ద్వారా. కనుక లేఖనం చెప్తుంది, నీ మందు నివసించువారు దేనిలో నివాసం చేస్తున్నాం? ప్రేమలోన, పరిశుద్ధులోన, అభిషేకంలోన, ఆత్మలోన, వాక్యంలోన, సత్యులోన, దేవుని చిత్తము నెరవేర్చుటి అందిన దైవరాజ్య సభ సేవ చేయటం ఎక్కడ నివాసం? నివాసం ఏంటి అసలు? ముఖ్యంగా ముందని చూడాలి. ఆత్మలో, ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయంగా, దైవ చిత్తానుసారంగా అన్ని నీ మందు నివసించువారు అని. అది చూద్దాం. నీ వలన బలమునందు మనుషులు ధనికులు, వారు బాకాలయలు బడి పెట్టచ్చు, దాన్ని జలమయముగా చేయదు. చూద్దాం. మరి ఎలాగా ఒక లోయను జలమయంగా ఎలా చేస్తారు? ఆల్రెడీ దానిలో నీళ్లు ఉండొచ్చు, నీళ్ళు లేకపోవచ్చు, అది వేరే విషయం. వీళ్ళ లోయను ఎలా జలమయంగా చేయగలరు? ఏనా బోరింగ్లు తవ్వి చేయించగలరు, వాళ్ళు లేకపోతే పైపులు పెట్టి ఎక్కడెక్కడి నుంచో నీళ్లు రప్పించి దాన్ని జలమయంగా చేస్తారా? ఏంటి అసలు? దేవునికి స్తోత్రం. వాక్యము నీటితో పోల్చబడింది, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీటితో పోల్చబడ్డాడు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది, నేను ఇచ్చిన నీళ్లు తాగితే నువ్వు దప్పిగాను అని సమరిస్తున్న ప్రభావం చెప్పారు, వాక్యం చెప్పారు. యోహాను 7వ అధ్యాయం 37 నుంచి 39 వచనం చెప్తే, తన వలన పరిశుద్ధాత్మ పొందువారి గురించి ఆ మాట చెప్పబడిందని రాశాడు. కాబట్టి ఒకసారి రోమా 8:37 నుంచి 39 వచనం. 7వ అధ్యాయము, యోహాను సువార్త, క్షమించండి, యోహాను సువార్త నా యందు విశ్వాసం ఉంచువాడెవడో 7వ అధ్యాయం 37 నుంచి 39. ఆ పండుగలో 37 నుంచి చదవండి. ఆ పండుగల మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. బైబిల్ గ్రంథం చాలా గొప్పది. పరిశుద్ధాత్మను నీటితో పోల్చాడు, గాలితో పోల్చాడు, అగ్నితో పోల్చాడు. గుర్తుపెట్టుకో. దేవుని వాక్యము నీళ్ళతో పోల్చాడు, దేవుని ఆత్మ నీళ్ళతో పోల్చాడు. అంటే దేవుని ప్రభు యొక్క వాక్యంలో, ప్రభు యొక్క ఆత్మలో, ప్రభు యొక్క సత్యంలో జీవించే, ప్రేమలో జీవించే వ్యక్తులు ఎలా ఉంటారట? దాని ఆత్మాతో నింపేస్తారు, వాక్యంతో నింపేది. ఎలాంటి జలము లేని పరిస్థితి అయినా, ఎలాంటి లోయైనా, ఏ పరిస్థితిలో లోయ ఉన్నా దాన్ని జలమయముగా చేయదు. గ్లోరీ టు గాడ్. బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఉంది,
మీరు ఇక్కడ వాక్యం ప్రకటించకూడదని చెప్పాను కదా. ప్రజలు, ప్రధాన యాజకులు, రాజులు ఆనాడు వాళ్ళు చెప్తారు కాదు, మీరు ఎందుకు ప్రకటిస్తారు? బైబిల్ గ్రంథం వాట యెరూషలేమును బోధతో నింపేశారట. బోధ అనగా ఏంటి? వాక్యం. బోధ అంటే వాక్యమే. వాక్యమే బోధించారు వాళ్ళు. అపోస్తలులు ఏం బోధించారు? వాక్యం. బోధతో నింపేశారట మొత్తం యెరూషలేముని. అంటే వాక్యంతో నింపేశారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, సంఘము ప్రజలు సువార్తకు వెళ్ళినా లేకపోతే వ్యక్తిగతంగా కుటుంబపరంగా వెళ్ళినా అక్కడ వాక్యం నింపేయాలి. ఆ ఊరంతా వాక్యంతో ప్రజలు నింపేయాలి. దేవునికి స్తోత్రం. అదే రైవాడ్ డ్యామ్ లో జరిగింది. మన ఊరంతా సువార్త సాయంకాలం అక్కడికి వెళ్ళి రైవాడ్ డ్యామ్ దగ్గర ప్రార్థన చేస్తే ఒక్క 10 నిమిషం మనకి ఇక్కడ వచ్చేది. ఇంకా బస్ స్టాప్ వచ్చాం, ఇలా బస్సు కొండపోత వర్షం కురిచింది. ఊరి ప్రజలే, బస్సు ఎక్కిన ప్రజలే ఆశ్చర్యపడ్డారు. ఇంతవరకు ఇలాంటి వర్షం పడలేదు, ఇంత గొప్ప వర్షం పడింది ఇక్కడ. వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఊరంతా వాక్యంతో నింపాం, సాక్ష్యాలతో నింపాం, దైవ సన్నిధితో నింపాం. లోయ అంతా మొత్తం జలమయమంటే దాంట్లో మొత్తం వాక్యంతో నింపేశారు, ఆత్మతోనే. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రజలు దేవుని వాక్యంలో నివసించాలి. ఆత్మలో నివసిస్తే, ప్రార్థన దైవికమైన జీవితంలో ప్రేమలో నివసిస్తే ఏది మనం నివాసం చేస్తాం అది ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కఠినత్వం, రాతి గుండె, వాక్యాన్ని వ్యతిరేకంది ప్రవహించదు. అది ఒక దగ్గర స్టబాన్గా ఉండిపోద్ది. బట్ బైబిల్ గాని చెప్తుంది, నీళ్లు ప్రవహించినట్టు. అందుకే లేఖనాల్లో నీళ్లు కుమ్మరించినట్టు మీ హృదయంలో ఆయన శరీరంలో కుమ్మరించమంటాడు కీర్తనకారుడు రాస్తాడు. బైబిల్ గ్రంథంలో భక్తుడు లేఖనాలు 8వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం రాస్తాడు, నా తల జలమయముగాను నా కను నీటి ఓటగాను అగును గాక అని రాస్తాడు ఇర్మియా భక్తుడు. పశ్చాత్తపడుతూ కన్నీరు కారుస్తూ కీర్తనకారుడు 6వ అధ్యాయంలో దావీదు రాస్తాడు, నా కన్నీరులో నా పరుపు తేలిపోతుంది. అంత పశ్చాత్తపడ్డాడు. దావీదు చిత్తానుసారం దుఃఖము కలిగేసి ఆయన అంతగా ఆ కన్నీరుని విడిచాడు. కన్నీళ్లు ఏరుగా పారుతుంటే తన పడకదాన్ని కొట్టుకుపోతున్నాడు. అంత స్థాయిని అతని పశ్చాత్తాపంలో అంత దైవిక స్థితిని కలుగు చేశాడు. దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథం నాతో మీతో కూడా సూటిగా ప్రభు కాపమంటాడు, నీ మందిరం మందు నివసించేవారు, వాక్యంలో నివసించేవారు, ఆత్మలో నివసించారు, ప్రార్థనలో, ఆత్మీయతలో, ప్రేమలో, పరిశుద్ధులు, దైవాత్మానుసారంగా మన కుటుంబాలు, మన భార్య భర్తలు, మన కుటుంబం, మన పిల్లలు దేవుని ఆత్మ సంబంధంగా జీవించేనాడు నివాసం చేసేవాడు. పరిస్థితి వేరు, శారీరకమైన పరిస్థితి వేరు. ఎంతసేపు దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా లోకంలో, శరీరంలో, లోక సంబంధమైన పరిస్థితుల్లో జీవించే జీవితం నీ జీవితంలో దేవుని సన్నిధి, దేవుని ఆత్మ అభిషేకం ప్రవహించడం ఇంపాసిబుల్. బైబిల్ గ్రంథం దేవునికి వాక్యం కనుక వారు యాత్ర వచ్చే మార్గములు వారి అలాంటి వ్యక్తులకి యాత్ర, వాడు చేస్తున్న దైవిక యాత్ర అది వాళ్ళకి ఎంతో ప్రేమగా ఉంటుంది. వాళ్ళు దాన్ని బాకాలో ఎప్పటి పెడుచు దాన్ని జలముగా చెదురు. తొలకరి వాన దీపం, తొలకరి వాన, కడవరి వాన, 2 వాన. తొలకరి వాన మొట్టమొదట పెంతుకొస్తున్న పండుగ దినం కుమ్మరించిన కుమ్మరి బలో. కడవరి వాన క్రైస్తవులు రాబోతున్న దినాల్లో ఇప్పుడు కూడా అంచె దినంలో ఆత్మ సర్వశరీరం మీద కుమ్మరిస్తాను వాగ్దానం. ఏదైనా ఆత్మవర్షం, క్రైస్తవం ఆత్మవర్షం ఇది కుమ్మరించబడాలి. కుమ్మరించబడితే వాళ్ళు దాన్ని జలమయముగా చేస్తారు. వారు నానాటికి బలాభివృద్ధి నందుతురు, ప్రయాణం వచ్చేదురు. వాళ్ళ ప్రయాణంలో, దైవిక ప్రయాణంలో వారిలో ప్రతివాడు సీయోనులో దేవుని సన్నిధిని కనపడు. దేవుని స్తోత్రం. అలా ఆత్మలో, ప్రార్థనలో, వాక్యంలో, దైవ చిత్తములు, విశ్వాసంలో, ప్రేమలో, పరిశుద్ధులో నివసించే వారు దేవుని సన్నిధిలో కనపడతారు సీయోనులో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. తండ్రి, నేను ఏదో నివాసం చేయగల వ్యక్తిని కాదు, ప్రార్థనలో నివసించాలి. ప్రార్థన ఆత్మ నింబడిపోవాలి, వాక్యంలో నివసించాలి, వాక్యాలు విధేయతలు నింబడిపోవాలి, విశ్వాసంలో నేను జీవించాలి. నా నివాసం విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం. నా ఆత్మీయత ఎలా ఉండాలి ప్రభా? అలా ఉన్నప్పుడు నేను నా నివాసమే పరిస్థితి వేరు. అందుకే అంటాడు, నేను ఎక్కడ వెళ్తున్నానో తెలీదు, నువ్వు నా దగ్గర ఎలా వెంబడిస్తావు? నక్కలకు బొరిలు ఆకాకులు గూడు లేవు, గూడు ఉండొచ్చు, బట్ నా మనిషికి మాట తలవచ్చు అంటే నేను ఎక్కడ? నా నివాసమే. నేను తినుటకు వేరే భోజనం కలదని మీకు తెలీదా? అది కూడా వాళ్ళని ఆశ్చర్యపరిచింది. ఎవరో ఏది ఇచ్చుంటారు తింటాడు కాను, నా తండ్రి చిత్తము నెరవేర్చుట జరిగించుట నాకు ఆహారం అని మీకు తెలియదా? యేసుక్రీస్తు యొక్క జీవితమే ఒక డిఫరెంట్. ఆయన నివాసమే తండ్రి చిత్తము జరిగించుట్లో ఉంది. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, స్పష్టంగా చెప్పాడు యోహాను సువార్తలోని. కనుక బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, నాకు మీకు తొలకరి వాన ఆ యొక్క మొత్తం బాకాలో నింపేస్తాట, దాన్ని దీవెనతో కప్పను. వాణ్ణి అనగా ఎవరు వాక్యానుసరంగా ఆత్మానుసరంగా జీవిస్తారు, నివసిస్తారు. హల్లెలూయా. వారిలో ప్రతి వాడును సీయోనులో కనపడదు. ఎంత గొప్పగా, ఎంత గొప్పగా. వారిలో ప్రతి వాడు వలన వారని చెప్పలేదు. వారిలో బలము, దేవుని మందిరంలో నీ వల్ల బలమునందు మనుషులు వారి గురించి చెప్పడం మాట. దేవునికి స్తోత్రం. నీ వాక్య సంబంధమైన నివాసం చేసేవాళ్ళు, నీ వల్ల బలమును ఉండేవాళ్ళు అయ్యా, వాళ్ళు ఆ బాకాలో దీవులతో కప్పేస్తారు, నింపేస్తారు, జలమయముగా మార్చేస్తారు. ఆ లోయలో నీళ్లు ఉండలేకపోయినా వీరు తలక ప్రార్థన, ఆశీర్వాదం, అభిషేకం, ఆ దైవ వాక్య సంబంధ స్థితి దైవికమైన జలమయముగా మార్చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దైవిక ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఎంత పవిత్ర సత్యాల్ని లేఖనంలో ఉంచాడు. సంగమం అలాంటి మనుషులుగా దేవుడు మనని ఉంచును కాక. సంగమం అంతా ఆమెను చెప్పండి. వచ్చిన వాడు ఎవరు జూమ్లోకి వచ్చారో వాళ్ళు ఆమెనని చెప్పండి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఎంతమంది, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది మనని దేవుడు మామూలు మనుషులుగా ఉంటే మనం ప్రయోజనం లేదు, శారీరకమైన మనుషులు ఉంటే మన ప్రయోజనం లేదు, మనం అందరూ జీవిస్తారు అలాగే ఉండడం ప్రయోజనం. మనము దేవుని వాక్యం ఎక్కడికి వెళ్ళినా మనలోంచి దేవుని ఆత్మ ప్రవాహము, వాక్య ప్రవాహము, ప్రేమ ప్రవాహము, పరిశుద్ధమైనటువంటి ప్రవాహము, ఈ దైవిక ప్రవాహాలు ఎప్పుడైతే వెడతాయో అప్పుడు అక్కడ జలమేమైపోతుంది, దైవాశీర్వాదాలు నింపడతాయి. అలాంటి మనుషులుగా దేవుడు మనం దీవించిన మామూలుగా ఉంది. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చునుగా. అందుకే మనం నలుగొట్టుకుని సరే, పౌలు గారు తన శరీరాన్ని నలుగొట్టుకుని సరే దేవుని పాదాల దగ్గర ఉపవాసాల ద్వారా, జాగరణం ద్వారా, ఆయన సువార్త వెళ్ళడం ద్వారా, అన్నిటి ద్వారా నలుగొట్టుకొని తను రెచ్చిపోకుండా, హెచ్చిపోకుండా, దైవవాక్యం వ్యతిరేకంగా వెళ్ళిపోకుండా జాగ్రత్తగా తన దైవత్వాన్ని లేక పౌలుకి ఇచ్చిన అపోస్తలత్వాన్ని కాపాడుకున్నాడు దేవుడు పౌలు గారు. అలాగూ నేను మీరు కూడా జలమయముగా ఎక్కడికి వెళ్ళినా జలమయముగా చేద్దాం, వాక్యం ఆత్మ ప్రవహింప చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రియులారా, మనం దైవాక్యం వ్యతిరేకంగా మన జీవితంలో ఉండటానికి లేదు. దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. ఏలియా ఎక్కడ వెళ్ళిన జీవమే, బైబిల్ ఎలీషా ఎక్కడికి వెళ్ళిన జీవమే, దానియేలు ఎక్కడ అడుగుపెట్టిన జీవమే. ఎందుకు? లోపట వాక్యం ఆత్మ నివాసం వాడిది, దైవ ఆత్మానుసార నివాసం. దానియేలు బిల్డింగ్ కట్టుకుని నివసించాడు అక్కడలే, ఏలియా బిల్డింగ్ కట్టుకుని నివసించాడు అక్కడలే, ఎలీషా బిల్డింగ్ కట్టుకుని నివసించాడు అక్కడలే. వాళ్ళ నివాసమే వాక్యం, వాళ్ళ నివాసమే దేవుని చిత్తం జరిగించడం, వాళ్ళ నివాసమే దేవుని రాజ్యాన్ని వ్యాప్చాడు. అది మనం. అందుకే నీ వల్ల బలమునందు మనుషులను నీ మందిరంలో నివసించువారు ధన్యులు.
షాబాబా యానాహసో. దేవుని వాక్యం సత్యం నేర్చుకుందాం. అలాంటి దైవ జనముగా, అలాంటి వాక్యానుసారులుగా, దేవునికి మహిమ తెచ్చే జనముగా, ఆ బాకాలయును ఎలాగైతే వాళ్ళు నీళ్ళతో జలమై చేశారో మనం కూడా స్వార్థం వెళ్ళి దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేస్తూ ఆయన మహిమ కొరకు జీవించే కుటుంబంలో గాని, సంఘంలో గాని, మన మందిరంలో గాని దైవికం మొత్తం దేవుని సంత నింపేయాలి ప్రతి ఒక్కరు. అందుకే పాజిటివ్ గా ఉందా, వాక్యాన్ని పాజిటివ్ గా అర్థం చేసుకో. దేవుని ఆత్మతో మాట్లాడుతున్నప్పుడు ఇది ప్రభు నా కొరకే, ఎస్ నా కొరకే, నన్ను క్షమించడానికి, నన్ను గద్దించడానికి, నన్ను బలపరచడానికి, నన్ను ఉజ్జీపరచడానికి, నేను నరకంలో ఉండడం దేవుని ఇష్టం కాదు. నేను దేవుని రాజ్యాన్ని వెళ్ళాలి, నా కుటుంబం దేవుని రాజ్యం ఉండాలి. అందుకే దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నాడు అన్న దైవికమైనటువంటి పాజిటివ్ మీనింగ్ తీసుకోవాలి, ఆత్మీయ తీసుకోవాలి. గ్లోరీ గాడ్ నేర్చుకుందాం. తండ్రి పాదాలకి అందరూ అప్పగించుకుందాం. తండ్రి నీ వలన బలమునందు మనుషులు నీ మందిరంలో నివసించేవారు తండ్రి అలాగూ నన్ను చేయి. బాకాలో ఎలాగైతే దైవ దీవులతో నింబడిపోయిందో అలాగే మేము కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక దైవిక లోయ అనుభవంతో అనేకులను ప్రభు తట్టు రిపి అనేకుల్లో గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, కుటుంబాలు దైవిక ఆత్మతో, దైవిక వాక్యంతో నింపినట్లు మమ్మల్ని దీవించు ఆయన. Glory to the name of Jesus Christ of Nazareth. Shama Handariya Basa. దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. అబ్రహాముకి ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఎవరు చెప్తారు? అబ్రహాము దేవుడు చెప్పినట్టు వచ్చినప్పుడు మొట్టమొదటి అబ్రహాంతో 12వ అధ్యాయంలో మాట్లాడు. అక్కడి నుంచి చెప్పండి, చూడకుండా చెప్పండి. నిన్ను ఎక్కువ మంది జన్మగా చేస్తున్నారు. కాదు, అడుగుపెట్టి ప్రతి అది స్వాస్థ్యంగా ఇస్తాను. ఏమే స్వాస్థ్యం కాదు, నీవు అడుగు పెట్టిన ప్రతి స్థలం నీవు అనిపిస్తా. నిన్ను జన్మలో ఆశీర్వాదకరంగా ఉంచుతాను. 12వ అధ్యాయం ఆదికాండం వాక్యంలో, సత్యంలో అది ఎంత స్పష్టంగా రాయబడింది. అది ఫస్ట్ అని చెప్పాను. అందుకే దేవుడు యెహోవా నిన్ను గొప్ప జనముగా చేసి ఉండమ్మా, నీవు లేచి నీ దేశం నుండియో, నీ బంధువుల యొద్ద నుండియో, నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించిన దేశంకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయించి నీ నామమును గొప్ప చేదు. నీవు ఆశీర్వాదంగా నుండువో, నిన్ను ఆశ్రయించు వారిని ఆశ్రయించదును, నిన్ను దూషించు వారిని చెప్పాను. భూమి యొక్క సమస్తములు, సమస్త వంశములు నీ యందు ఆశ్రయించబడి అబ్రాహాముతో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము అతన్ని గొప్ప జనంగా చేస్తాను. ఆ గొప్ప జనం ఎలా అంటే, నువ్వెక్కడ అడుగు పెడితే నేను దీవిస్తాను. నువ్వు అనేక జనులకు నువ్వు ఆశీర్వాదకరంగా ముందు ఎలాగా అంటే, వాక్యం మొట్టమొదటి నివాసం అంతా విడిచిపెట్టాడు. ఊరడ పట్టణం, తన బంధువులు, స్వదేశం, తన తల్లిదండ్రులు, తన నివాసం అంతా విడిచిపెట్టాడు. అసలు ఎక్కడ పలానా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళు, పలానా ఊర్లోకి వెళ్ళు, అక్కడ మనుషులు ఉంటారు, అక్కడ నీకు బిల్లు ఎక్కడ చెప్పాలి, అది కూడా లేదు. నేను చూపించు దేశాన్ని వెళ్ళు అన్నాడు. ఆ ప్రాంతం కూడా పర్టికులర్ గా చెప్పలేదు. రాడు కానీ ప్రభువుని నివాసం చేసుకున్నాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల పట్టం కొరకు అబ్రహాము ఎదురు చూచుడెను. 11:10 హెబ్రీ గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని నివాసస్థలంగా చేసుకున్నాడు, వాక్యాన్ని నివాసం చేసుకున్నాడు, ఆయన మాటనే నివాసంగా చేసుకున్నాడు. ఒకే ఒక మాట అద్భుతమైన జీవితంలో మలుపు తిప్పేస్తుంది. ఆ తర్వాత అతను ఎక్కువ జనులుగా అతన్ని మార్చేశాడు. Glory to the name of Jesus. ఈ రోజు మనందరం అబ్రాహాము సంతానం. మన జీవితాలు కూడా దేవునికి అనుకూలంగా మారంటే, వాక్యాలో ఇలుబడి పెడుతూ దేవుని మందిరం మందు నివసించేవారు, ఆయన వాక్యం వాళ్ళు నివసించేవాళ్ళు, ఆయన ఆత్మలో ధన్యులు. అర్థం చేసుకుందాం. దేవుడు తన మాటలు మనకు దీవించును గాక. ఈరోజు మధ్యాహ్నం ప్రార్థనకు రండి.